హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైదు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగున్నారని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే పొటాటోతో ఇటు కరకరలాడేగా ఆలు 65 చేద్దామని అనుకుంటున్నామండి. పెళ్ళిళ్ళు భోజనాల్లో పెడతారు కదండి, బంతి మీద వేస్తారు కదా, అలా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. అవైతే మీకు చూపిద్దామని చెప్పి వీడియోలో అప్లోడ్ చేయడం అనేది జరిగిందండి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రొసీజర్ ఏంటనేది అవన్నీ కూడా మా అత్తయ్య గారు వివరంగా చెప్తారు. మీరు కూడా ఫాలో అయిపోండి. అంతకంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ అయితే క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ సెల్లోకి అయితే వస్తాయి. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. చలో. ఈ సైజు 4 కాయలు తీసుకున్నాను. ఈ సైజు పిల్లలు అర కేజీ ఉంటాయా? కేజీ ఉంటాయా? 30 కేజీ ఉంటాయి. 30 కేజీ పెద్ద సైజు అండి. ఇవి పెద్ద సైజు బంగాళదుంపలు చెక్కు తీసుకొని ఇది 4 దుంపలు ఇలాగా చెక్కు తీసుకున్నారు. శుభ్రంగా వాష్ అయితే చేసేసారు. కట్ చేసుకుంటున్నామండి. ఆలు 65కి కావాల్సిన పీసులా కట్ చేసుకుంటున్నాము. ఆలు 65 ఈ సైజు ముక్కల్లా కట్ చేసుకోవాలి. శుభ్రంగా ఇలా కడుక్కోవాలండి. నీళ్ళు ఉంపించుకోవాలి. మళ్ళీ కొన్ని వాటర్ వేసి పొయ్యి మీద అయితే పెట్టుకోవాలండి. పొయ్యి మీద పెట్టుకున్నాం. కొంచెం పెట్టుకోవాలండి. ఉడికాక చూద్దాం. వేసుకుంటున్నాం. ఇదిగోండి కొంచెం ఉడికినాయి. ఉప్పు అయితే వేసుకోవాలి. ఉడికాక కొంచెం ఉప్పు వేసుకొని ఉడికిపోయినాయండి మెత్తగాని. ఉడికే ముందు వేసుకున్నారు ఉప్పు అత్తయ్య గారు. కట్టేసాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఇదిగోండి నీళ్ళన్నీ కూడా వంపేసుకున్నాము. మాయ రాలేదు. ఇవన్నీ కూడా గిన్నెలోకి తీసుకున్నామండి. తీసుకొని కొంచెం అయితే చల్లారాలండి. మనం చేతితో కలుపుకోవాలి కదా మసాలా. దీన్ని చల్లారి పెడదాము. ఫస్ట్ అయితే హాయ్ చెప్పండి మన వ్యూయర్స్ అందరికీ, మన ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్ చెప్పండి. హాయ్. పొటాటో 65కి ఏమేమి వేస్తున్నారు, ఏంటి ప్రిపరేషన్ అనేది చూద్దాం. పొటాటోస్ ముందే ఉడకబెట్టుకున్నాం కదండి, అదైతే చల్లారిపోయినాయి. దీంట్లోకి ఏమేమి పౌడర్స్ వేస్తున్నారు చెప్తున్నారు అత్తయ్య గారు. ఏంటంటే పౌడర్ ఏంటి? కార్న్ఫ్లోర్ అండి. స్పూన్, 1.5 స్పూన్ వేసుకున్నాము కార్న్ఫ్లోర్. 1.5 స్పూన్. 1 స్పూన్ ఏమో శనగపిండి. అదేంటది? మైదాపిండా. మైదా 1 స్పూను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చికెన్ మసాలా పౌడర్ 1/2 స్పూన్ అయితే వేసుకున్నాము. 1 స్పూన్ కారం వేసుకున్నామండి. మా పిల్లలు తక్కువే తింటారు, మళ్ళీ చెప్పక్కర్లేదు వేరేగా. సాల్ట్ టేస్ట్కి సరిపడేంత సాల్ట్ అయితే వేసుకున్నాము. పెరుగండి 2 స్పూన్లు ఉంటుంది అనుకుంటా. పెరుగు వేసుకున్నాము. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కరివేపాకు బాగా మిక్స్ అవ్వాలండి. ఇవన్నీ కూడా పొటాటోకి అంతా పట్టేయాలి. మనం వేసే పిండి కూడా, పిండి కారం ఉప్పు ఇవన్నీ కూడా పొటాటోకి పట్టాలి కదా బాగా. సో అలా అయితే కలిపేసుకుందాం. శుభ్రంగా కలిపేసుకొని కాసేపు మ్యాగ్నేట్ చేసుకోవాలండి. 5 మినిట్స్ 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. కలిపేసుకొని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేపేసుకుందాం. వాటర్ ఏం పట్టదండి, పెరుగులో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, దానివల్ల ఆనియన్కి అయితే పెట్టేస్తుంది. వాటర్ ఏమి వేసుకోక్కర్లేదు. ఇదే మెజర్మెంట్తో అయితే చేసుకుంటే
బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకంతే. అంతే. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుని మిగిలిన ప్రొసీజర్ చూద్దాం. ఏం చేస్తున్నావు మమ్మీ? ఏం చేస్తున్నావు? ఆ పిండ్లంతా పడేస్తున్నావా, వంపేస్తున్నావు? చూసారా మా అమ్మాయి. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్. ముందు నువ్వు తెలుస్తుందండి, సిగ్గు ఎక్కువ. హాయ్ చెప్పు. మామూలుగా చెప్పమ్మా హాయ్. నువ్వు సరిగ్గా పెట్టు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. 10 మినిట్స్ అయితే అయ్యిందండి. ఇది కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పొయ్యి మీద పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వాలి కదండి. హీట్ అయ్యాక పొటాటోస్ వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పొటాటోస్ వేసుకుందాం. పిల్లలకి మెయిన్ బాగా ఇష్టమయ్యే రెసిపీ ఏంటి అంటే పొటాటో. మా పిల్లడికైతే మా చిన్నోడికైతే పొటాటో ఉంటే చాలండి, ఏం అక్కర్లేదు. ఇవన్నీ కూడా బాగా వేగాలండి. రెడ్ కలర్లో వచ్చేంత వరకు కూడా వేగాలి. ఉడికిపోయింది కాబట్టి లోపల పొటాటో ఉడికాక కలిపాను కాబట్టి గమ్మినే ఎగిపోతాయి. ఏగినాయి అత్తయ్య గారు? ఇంకా కొద్దిగా వేగాలి కొంచెం. ఇంకా రెడ్ కలర్లోకి రావాలండి, బాగా వేగాలి. అప్పుడే కదా దీని టేస్ట్ బాగుంటుంది. వేగాలి, ఇంకా టైం పడుతుంది కొంచెం. 1 మినిట్ అయినా పడుతుంది. ఇలా వేగాలండి. ఇలా వేగితేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది కదా, కరకరలాడుతుంది. అంతేనండి. ఆలు 65 రెడీ. పొటాటో ఫ్రైస్ అనేవి ఇలా చేసుకోవాలి. ఇలా వేపేసుకొని బాక్స్లో అయితే తీసేసుకున్నాము. రెడీ అండి పొటాటో 65. మా చిన్నబ్బాయి చూడండి అప్పుడే వచ్చేసాడు తినేయడానికి. మా చిన్నబ్బాయి చూడండి అప్పుడే నోట్లో పెట్టేసుకున్నాడు. ఎలా ఉందమ్మా టేస్ట్? బాగుందా? నీకోసం అయిపోయింది దాది. సో రెడీ అండి, అయిపోయింది. చూసారు కదండి పొటాటో 65. ఈ ప్రొసీజర్ అంతా కూడా ఫస్ట్ నుంచి చూస్తే ఏది ఎంతవరకు ఎంత వేసుకున్నాం అనేది తెలుస్తుందండి. మా పిల్లలైతే ఒకవైపు వేపుతూనే ఉంటున్నాం, ఒకవైపు తినేస్తూ ఉంటున్నారు. చాలా ఇష్టంగా తింటారండి, పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు, తెలియని వాళ్ళు ఉంటారని చెప్పి నేను వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అందరికీ తెలిసిందే, కానీ ఎవరైనా తెలుసుకోలేని వాళ్ళు కానీ ఇలా ఈ పద్ధతిలో తెలుసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూస్తారని చెప్పేసి తీయడం జరిగింది. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకంటే ముందు ఇవి ఎలా వచ్చినాయో ట్రై చేసి కామెంట్లో అయితే పెట్టండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.